తెలంగాణ కేబినెట్ విస్తరణపై హైకమాండ్ దృష్టి పెట్టిందా? కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి మరికొంతమంది మంత్రులకు కొత్త బాధ్యతలు ఇస్తారా? రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుందా అంటే తాజా పరిస్థితులు అవునని అంటున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందని, 10 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణపై హైకమాండ్ దృష్టి పెట్టిందా? కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి మరికొంతమంది మంత్రులకు కొత్త బాధ్యతలు ఇస్తారా? రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుందా అంటే తాజా పరిస్థితులు అవునని అంటున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందని, 10 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మానస, మనం చూడొచ్చు, డిసెంబర్ 9వ తారీఖుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రచారం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీఎంతో సహా 16 మంత్రులు ఉన్నారు. మరొక 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకునే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యం ఒకటి. అలాగనే ఇదే మంత్రివర్గం మంత్రి జూపల్లిని తప్పించే అవకాశం ఉందని కూడా తెలుస్తాం. ఇదే కాకుండా కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారంలో మొన్న కొంత గందరగోళ పరిస్థితులు నెలకొవడం, తర్వాత దీని మీద చర్చ కూడా కొనసాగడంతో కొండా సురేఖ ప్లేస్ లో ఉత్తమ పద్మావతిని పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగనే దీనిలో మరొక 10 రోజుల్లో ఇదంతా కూడా మార్పు జరిగే అవకాశం ఉంది. నలుగురు లేదా 5 మంత్రుల్ని తప్పించే అవకాశం ఉందని కూడా సమాచారం అంతా. దీని మీద మరి ఏం జరగబోతుందో అని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీలో తీసుకునే ఛాన్స్ ఉంది. పొన్నం స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తా ఉంది. అలాగనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నం ఛాన్స్ ఇచ్చి అవకాశం ఉంది. మరోవైపున చూస్తే పిసిసి చీఫ్ గా మా మంత్రి శ్రీధర బాబుకి ఇచ్చి హోంమంత్రిగా కూడా ఆయన పెట్టే అవకాశం ఉందని చెప్పన్న ఒక ప్రచారం మీద కొనసాగుతుంది. మరి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ మార్పులు చేర్పులు సంబంధించి ఎలా ఉండబోతా ఉన్నాయి, నిజంగానే చాలా కీలకమైన శాఖ మీద ఉందో, హోంశాఖను శ్రీధరబాబుకి ఇస్తారా లేదా, తర్వాత దీంట్లో ఏఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పొన్నం ఛాన్స్ ఉంది. అలాగనే ఇప్పుడు మంత్రుల సంబంధించి కొంతమంది తప్పించి మరికొంతమంది తెలుసుకునే దీంట్లో మనం ఏవైతే చెప్పుకున్నామో మన మార్పులు చేరుకునబోతున్నాయి, దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా మార్పులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పన్న సమాచారం అంతా ఉంది. మానస, ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.